పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహిస్తున్న ధర్నాలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఇంధన ధరలు మారుతున్నాయని, దీనిని రాష్ట్ర ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేయడం వైసీపీ నేతలకు ఉన్న అవగాహన రహితంకు నిదర్శనమన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారిని కలిస్తేనండి ₹2 తగ్గించారండి. ₹4ది ₹2 తగ్గించారు ఆ రోజున 2018లో. తర్వాత అండి వాళ్ళ అధికారంలోకి వచ్చారండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారండి. ₹2 మళ్ళీ ₹4 చేశాడండి ఆయన. ₹4 చేయడమే కాకుండా రోడ్ ట్యాక్స్ అని చెప్పి ఇంకో రూపాయి అదనంగా వేశారండి. ఉన్నదాన్ని మేము తగ్గిస్తే ఆ రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ ట్యాక్స్ ₹1 ఎగస్ట్ చేశారు. ₹4 మీరు ₹2 చెప్తే మీరు ₹4 చేస్తారు. ₹5. ఈవేళ అందరూ రోడ్డు మాట్లాడుతున్నారు. రోడ్డు మీద వచ్చి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారండి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారంట. చానాలకి రోడ్డు మీదకి వచ్చాడండి మనోడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు చేయవలసింది ఇక్కడ కాదు, మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ధర్నా చేయవలసింది జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయాలి. నువ్వు ఆ రోజు పంచిపెట్టే ఈరోజు వ్యాట్ ఈ విధంగా రాష్ట్ర ప్రజలకి భారం పడ్డదని నువ్వు చెప్పాలి, గుర్తు చేయాలి జగన్మోహన్ రెడ్డికి. దాని కాకుండా రోడ్ ట్యాక్స్ ₹1 పెంచాడు, అది గుర్తు చేయాలి. డీజిల్ పైన ₹3 పెంచింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం రాదు. అది ముందు తెలుసుకోవాలి మీరు. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం పెంచింది కాదన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా వైసీపీకి నాయకులకి, కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్నాం.